రెండో పాయింట్ శ్రద్ధగా ఆలకించాలి. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక మనుష్యుడు మనకు కనపడతాడు. ఇది మనకు తెలిసిన పాఠమే. జక్కయ్య అనబడిన ఒక మనుష్యుడు, సుంకము వసూలు చేయు వ్యక్తి, అన్యాయస్తుడని, అక్రమదారుడని పేరు పొందిన మనుష్యుడు. అతడు పొట్టివాడని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈ జక్కయ్యకు యేసు ప్రభువును చూడాలని కలిగిన ఆశ, ప్రభును చూద్దామని ఆ ప్రాంతానికి వెళితే జన సమూహము కిక్కిరిసి ఉండటం వలన అతడు చూడలేకపోయాడు. అయితే మేడి చెట్టు ఎక్కి ప్రభు ఈ ప్రాంతంగా వస్తాడని, మేడి చెట్టు ఎక్కి కూర్చుంటే ప్రభును చూడొచ్చని ఆశతో అతడు మేడి చెట్టు ఎక్కినట్లుగా, అక్కడ ప్రభు కోసం ఎదురు చూస్తున్నట్లుగా లేఖనంలో మనం చూస్తాం. యేసు ప్రభు వారు కూడా అదే మార్గాన్ని వెళుతూ మేడి చెట్టు దగ్గరకు వచ్చి కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను ఎంట ఉండాలని కోరుకుంటున్నాను. వాక్యంలో మనం చూస్తాము, అతడు త్వరగా దిగి ప్రభువును తన ఇంట చేర్చుకున్నట్లుగా, అతడు త్వరగా దిగి ప్రభువును తన ఇంట చేర్చుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఏమైంది? అన్యాయస్తుడు, అక్రమదారుడు, అన్యాయంగా పన్ను వసూలు చేసేవాడు అనబడిన ఈ జక్కయ్య ఎప్పుడైతే ప్రభు ముఖాన్ని చూశాడో, ప్రభును తన ఇంట చేర్చుకున్నాడో, తనలో దాగిన మోసకరమైన స్వభావం, అనేకులను మోసపూర్చిన విధానము ఇప్పుడు పట్టబగలైపోయి బయటకు వచ్చేస్తుంది. ఇక దాగి ఉండలేకపోయింది. ప్రభుతో చెప్తున్నాడు, ప్రభువా, ఎవరి దగ్గరైతే అన్యాయముగా వసూలు చేశానో, ఎవరి దగ్గరైతే మోసం చేశానో, ఎవరినైతే బాధ పెట్టానో వారికి మరలా తిరిగి రెట్టింపు ఇచ్చేస్తానయ్యా. ఎవరినైతే బాధ పెట్టానో వారికి రెట్టింపు సహాయం చేస్తాను. ఏమైంది 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 అంటే, యేసు ప్రభువారు జక్క ఇంట్లో ప్రవేశించక ఉన్నంత కాలం, యేసు ప్రభువారు జక్క ఇంట లేనంత కాలం అన్యాయము, అక్రమము, మోసం చేసి సంపాదించటం, మాయ చేసి సంపాదించటమే నేర్చుకున్నాడు. అనేకులు ఎలా బాధపడినా తనకు సంబంధం లేదు, వాళ్ళు ఎంత నొచ్చుకున్నా భారం లేదు, నా సంపాదనే ముఖ్యము అన్నట్లుగా అక్రమగా వసూలు చేసేవాడు పన్ను వాళ్ళ దగ్గర. ఆయన గురించి ఎంతమంది ఏ రకంగా మాట్లాడుకుని ఉంటారో బహుశా. అన్యాయస్తుడని, అక్రమదారుడని, మోసగాడని పలు రకాలుగా మాట్లాడుండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును తన ఇంట చేర్చుకున్నాడో, ఎప్పుడైతే యేసు ప్రభువు తన ఇంట ప్రవేశించాడో, జక్కయ్య వెంటనే ప్రభుకి చెప్పేస్తున్నాడు, అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో, ఎవరి దగ్గర అన్యాయంగా వసూలు చేస్తానో వాళ్ళకు రెట్టింపు ఇచ్చేస్తానయ్యా. యేసు ప్రభువారు జక్కయ్య ఇంట ప్రవేశించడం వలన అన్యాయం అనే పొరలు, అక్రమం అనే పొరలు, మోసం అనే పొరలు, అబద్ధం అనే పొరలు ఒక్కోటిగా రాలిపోయినాయి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చినది. గమనించండి, పేతురింటేమో యేసు ప్రభువారు పేతురింట్లో ప్రవేశిస్తే జ్వరము, రోగము విడిచిపోయింది, ఆ ఇంటికి ఆరోగ్యము, క్షేమము కలిగింది. ఇప్పుడు యేసు ప్రభువారు జక్కయ్య ఇంట ప్రవేశిస్తే జక్కయ్య ఇంటికి గొప్ప రక్షణ, సంతోషం, రక్షణ, ఆనందం దొరికింది. పిల్లరా, అతడు కూడా అబ్రహాము కుమారుని యొక్క పట్టికలో చేర్చబడ్డాడు. అబ్రహాము కుమారుడు అని పిలువబడుతున్నాడు.
నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, రక్షణ సంతోషాన్ని సంపాదించుకున్నాడు. మరి నీ ఇంట ఎవరున్నారు? నీ ఇంట ఎవరున్నారు? అన్యాయం ఉందా? అక్రమం ఉందా? మోసం ఉందా? నీ ఇంట ఏది తాండమాడుతుంది, నీకు నెమ్మది లేకుండా చేస్తుంది? ఏ విధమైన కపటమో, మోసమో, ఏ విధమైన అక్రమమో నీ ఇంటలో చొరబడి నీకు నెమ్మది సమాధానం లేకుండా చేస్తుంది? కనుక ప్రభుని చేర్చుకో, నీ ఇంటిలోనికి ప్రభుని చేర్చుకో. నీ హృదయం అనే ఇల్లు 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 అంటే మన హృదయమే దేవుని ఇల్లు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, 3వ అధ్యాయము 20వ వచనంలో, హృదయం అనే తలుపు దగ్గర నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీసినాడలా నేను వాని ఇంటిలోనికి వస్తాను అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నీ హృదయం అనే తలుపు తెరిస్తే, నీ హృదయం అనే తలుపు తెరిచి ప్రభుని నీలోనికి ఆహ్వానిస్తే, నీ కుటుంబంలోనికి యేసయ్యను ఆహ్వానిస్తే, దేవుడు నీ ఇంటిని కడతాడు, నీ పరిస్థితులను దేవుడు కడతాడు, నిన్ను ఆశీర్వాదకరంగా ప్రభు చేస్తాడు. కనుక ఈ సమయంలో జక్కయ్యకు దొరికిన రక్షణ సంతోషం, మార్త యేసు ప్రభువుని చేర్చుకోవడం వల్ల కలిగిన క్షేమం, పేతురుతో జ్వరంతో బాధపడుతుంటే యేసు ప్రభువు ఇంట ప్రవేశించిన తర్వాత వారికి దొరికిన ఆరోగ్యం. మరి నీవు కూడా ప్రభుని చేర్చుకుంటే, నీవు కూడా ప్రభుని చేర్చుకుంటే, యేసయ్యను నీ ఇంటిలో చేర్చుకుంటే నీకు క్షేమం ఉంటుంది, నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఏ విధమైనటువంటి అపవిత్రత ఉందో, ఏ విధమైనటువంటి మోసం ఉందో, ఏ విధమైన కీడు తాండమాడుతుందో అదంతా ప్రభు కొట్టేస్తాడు. ప్రతి శాపాన్ని తొలగించి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, ఆశీర్వాదకరమైన ఇల్లుగా, సమాధానకరమైన ఇల్లుగా, సంతోషమైన ఇల్లుగా, ఆనందకరమైన ఇల్లుగా దేవుని ఇంటిని మారుస్తాడు. కనుక అట్టి అనుభవంలోనికి నువ్వు రావాలని ప్రభుపేట కోరుతున్నాను. నా తండ్రి అలాగున మీ ఇంటిని ఆశీర్వదించి దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించిందిగాక. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. బిడ్డలు తమ హృదయంలోనికి నేను చేర్చుకోవటం వలన ఎంత ఆశీర్వాదం దొరుకుతుందో మీరు సెలవిచ్చారు. ఇదిగయ్యా, మార్త తన ఇంటిలోనికి నేను చేర్చుకోవటం వలన కలిగిన క్షేమం, పేతురు తన ఇంటిలోనికి నిన్ను చేర్చుకోవటం వలన కలిగిన స్వస్థత, ఆశీర్వాదం, జక్కయ్య తన ఇంటిలోనికి నిన్ను చేర్చుకోవటం వలన దొరికిన రక్షణ సంతోషం. ఇలాగని మీరు మా ముందుంచిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఈ మాట్లాడుతున్న బిడ్డలు కూడా ఇదిగో నాయన నిన్ను తమ ఇంట్లోనికి చేర్చుకొని నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించినట్లు, నిజమైన ఆశీర్వాదాన్ని అనుభవించినట్లు కృపదాయిచ్చేయమని, ప్రతి బిడ్డను బలపరచమని, వారికి సమాధాన సంతోషాలను ప్రసాదింపచేసి నడిపించి ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.